అందుకే ఏ హాస్టల్లోనే పెట్టకుండా నేను ఇంటికి పంపించాను. అలాగే ఉంటాను. థ్యాంక్ సారీ, పొరపాటున లైట్ తీశాను. పర్వాలేదులేండి, మీకు ఇది అలవాటు అయిపోయింది. మీరు కావాలనే లైట్ తీశారనుకున్నాను. క్షమించండి, వస్తాను. చూడండి, మీరేమి అనుకోనంటే చెప్పండి. చూడండి, మా తాతయ్య నాకు సెలవుడిచ్చారు. పల్లెటూరు పలారం చాలా బాగుంటుంది. ఇదిగో కాస్త తీసుకోండి. కాస్త ఏం కర్మ, ఎంతన తింటాం, రానివ్వండి. ఏమండి గారు, మీరా తింటారు? మీరు తింటారు. ఇదిగో రానిస్తున్నాం, తీసుకోండి. మీకెలా ఉందండి? బాగాలేదా? బాగుందండి, చాలా బాగుంది. అయితే ఇంకొంచెం ఏమంటారా? థ్యాంక్స్, ఇవాళకి చాలండి. అయితే రేపు మళ్ళీ. చూడండి, మీ నాన్నగారు నన్ను క్రాఫ్ చేయించుకోమన్నారు. మీరేమంటారు నని చెప్పండి. మీరు బాగుంటున్నట్టు చేయించుకుంటాను. అందంగా ఉంటుందండి, చేయించుకోండి. వెరీ గుడ్. బాగుంటున్నట్టా? బాగుంటుందా? ప్లీజ్ క్రాఫ్ అందంగా ఉంటుంది. వెరీ గుడ్. బాబు గారు, అమ్మాయి గారు కాలేజీకి బయలుదేరారు, మీరు బయలుదేరండి. కాలేజీకి బయలుదేరారా? ఆఫీస్ తాగారా? కాదనన్నా, ఈ అమ్మాయి గారు అల్లరికి ఆయన హడిలిపోతున్నాడు. మరి అంత హార్లు కొట్టద్దమ్మా. అదేం కాదండి అక్కయ్య గారు, మీ అమాయకం గారి వాళ్ళ షోకు చేసుకోవడంలో సొమ్మసిల్లిపోతున్నారు. అమాయకం గారు పేరే మార్చేశారే. భలే భలే. ఏటో పాపం అంత కష్టపడుతున్నావు? కొత్త కాదు సార్. అవునవును.